నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కూడా తన తల్లి ఒకడికేస్తే 10 అడుగులు ముందరికేసి నా 94లో తెలుగుదేశం పార్టీ ఎన్నుపోటు పరిస్థితి ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఎప్పుడే కూడా 2 లేదా 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ కమిటీలు వేసే విధానంలో ప్రజాస్వామ్యయుతంగా మహిళలకు చూడాలి ఇంకా ముందు అంటే ఎట్లుంటుంది అదేమన్నా ఇంకొకటి ప్రజాస్వామ్యంగా నేను ఇప్పుడు మండల కమిటీలు మండల కన్వీనర్ చేసినాను అన్ని కూడా ప్రజాస్వామ్యం పూర్తి చేసినట్టే ఒక్క కూడా నేను ఎవరిని కూడా రికమెండ్ చేసి నేను చెప్పి ఫలానా వ్యక్తిని పెట్టుకుని ఎవరిని చెప్పినానా ఏంపా కన్వీనర్ ఎవరిని చెప్పినానా ఎవరు చెప్పినా కూడా మీ మండలంలో కూడా మీరే ఎన్నుకోవాలా మీ ద్వారా ఉండాలా అని చెప్పి అందరినీ గమనించింది కాబట్టి మేము ఎక్కడైనా మండల మీటింగ్ పెట్టి ఈరోజు మీటింగ్ పెట్టినాం ఎవరికైనా ఫోన్ చేసినాను మీకు ఎవరికైనా మండల కన్వీనర్ తప్ప ఎవరికి ఫోన్ చేయలేదు ఫోన్ చేయలేదు కూడా ప్రజా వైద్యం ప్రజల హక్కు అనేది కూడా ఇవి అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం తర్వాత ఈ అప్లికేషన్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా సంతకాలు అనేది కూడా ఒక్కొక్కరు సంతకమే వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వారి అడ్రస్సు అలాగే వారి ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చే నెల 21 తర్వాత మనం అందరూ కూడా గవర్నర్ గారికి ఈరోజు ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజల కోసం ఇదేదో మనకు ఓట్ల కోసం కానీ లేకుంటే మనం సర్పంచ్ అవ్వడానికో ఎంపీటీసీ అవ్వడానికో ఎమ్మెల్యే అవ్వడానికో ఎంపీ అవ్వడానికో ముఖ్యమంత్రి అవ్వడానికి కాదు ప్రజల కోసం ఇది ఈ ప్రజల కోసం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్ గారి యొక్క నాయకత్వంలో ఈ ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఈ ఉద్యమంలో ప్రతి కార్యకర్త కూడా చిత్తశుద్ధితో ఈరోజు మనం ప్రతి ఇంటికి వెళ్దాం ప్రతి ఒక్కరిని కూడా కలుద్దాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వర్గాలు కులాలకు అతీతంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రజా వైద్యము ప్రజలకు అదే కాకుండా ఆరోగ్యశ్రీ అదోలు రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే అటువంటి మహత్తరమైన ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు కూడా నీరు గార్చింది ఈ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ అనేది కూడా లేకోకుండా కూడా అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో సంతకాలు తీసుకోవాలని చెప్పేసి దాంట్లో కూడా పాల్గొనాలని కూడా చెప్తూ మొన్ననే 13వ తేదీ కూడా 14వ తేదీ కూడా అక్కడ ఉద్యమంలో మొట్టమొదటి సంతకం చేసి కూడా అక్కడ నేను కూడా సంతకం పెట్టడం జరిగింది అనంతపురంలో ఇక్కడ కూడా మన గోవిందరెడ్డి గారు కూడా కన్వీనరు అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా సంతకాలు చేసి ఈ రాయదుర్గం నియోజకవర్గం నుంచి కూడా ఇప్పటి నుంచే కూడా ఈరోజు సంతకం చేసి కూడా ప్రారంభిస్తారని చెప్తూ గోవిందరెడ్డి